హాయ్ అందరికీ వెల్కమ్ టు వే టు న్యూస్. ఈ రోజు నుంచి మనం కరెంట్ అఫైర్స్ గురించి రోజు ఒక మంచి వీడియో చేసుకుందాం. ఇది ఎంతో మందికి ఉపయోగపడాలనేదే మా ఉద్దేశం. సో లెట్స్ బిగిన్. ఇటీవల ఏ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి పోలీస్ కాల్పుల్లో మరణించారు? ఏ గుజరాత్, బి ఉత్తరప్రదేశ్, సి ఒడిశా, డి పశ్చిమ బెంగాల్. సరైన సమాధానం సి ఒడిశా. ఒడిశా ఆరోగ్య మంత్రి నభా కిషోర్ దాస్ పోలీసుల కాల్పుల్లో మరణించారు. జార్సుగూడ జిల్లాలోని బ్రజ్రాజ్ నగర్ ప్రాంతంలోని గాంధీ చక్ వద్ద ఓ కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్లిన ఆయనపై పోలీసు కాల్పులు జరగడంతో అతను మరణించారు. కాల్పులు జరిపిన వ్యక్తిని గాంధీ చౌక్ పోలీస్ అవుట్ పోస్ట్ లో నియమించిన గోపాల్ దాస్ గా గుర్తించారు. మన దేశంలో మొదటి G20 ఇంటర్నేషనల్ ఫినాన్షియల్ ఆర్కిటెక్చర్ వర్కింగ్ గ్రూప్ సమావేశం ఏ నగరంలో జరిగింది? ఆప్షన్ ఏ మైసూర్, ఆప్షన్ బి చెన్నై, ఆప్షన్ సి చండీగఢ్, ఆప్షన్ డి గౌహతి. దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి చండీగఢ్. G20 ఇండియన్ ప్రెసిడెన్సీలో మొదటి అంతర్జాతీయ ఫినాన్షియల్ ఆర్కిటెక్చర్ వర్కింగ్ గ్రూప్ సమావేశం 2023 జనవరి 29న చండీగఢ్లో జరిగింది. ఇంటర్నేషనల్ ఫినాన్షియల్ ఆర్కిటెక్చర్ వర్కింగ్ గ్రూప్ అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంపై దృష్టి పెడుతుంది. బలహీనమైన దేశాలు ఎదుర్కొంటున్న ఆర్థిక సవాళ్లను పరిష్కరించడం ఈ గ్రూప్ లక్ష్యం. 2023లో జరగనున్న 15వ బ్రిక్స్ సమ్మిట్ కి ఏ నగరం ఆతిథ్యం ఇస్తుంది? ఆప్షన్ ఏ న్యూఢిల్లీ, ఆప్షన్ బి డర్బన్, ఆప్షన్ సి బీజింగ్, ఆప్షన్ డి మాస్కో. ఆప్షన్ బి డర్బన్. ఎందుకో ఇప్పుడు చూద్దాం. ఈ ఏడాది బ్రిక్స్ కూటమి శిఖరాగ్ర సమావేశాలకు దక్షిణాఫ్రికా ఆతిథ్యం ఇవ్వనుంది. దక్షిణాఫ్రికాలోని డర్బన్ వేదికగా 15వ బ్రిక్స్ సమావేశాలు ఆగస్టులో జరగనున్నాయి. ఈ మేరకు రష్యా విదేశాంగ మంత్రి సెర్జీ లావ్రోవ్ ప్రకటించారు. లాడ్లీ బహీనా స్కీమ్ ను ప్రారంభించిన రాష్ట్రం ఏది? ఆప్షన్ ఏ మహారాష్ట్ర, ఆప్షన్ బి మధ్యప్రదేశ్, ఆప్షన్ సి గుజరాత్, ఆప్షన్ డి ఒడిశా. దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి మధ్యప్రదేశ్. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఇటీవల లాడ్లీ బహీనా పథకాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో ఆర్థికంగా వెనుకబడిన మహిళలకు నెలకు 1000 రూపాయలు అందించడానికి ఈ పథకాన్ని ప్రారంభించారు. 5 ఏళ్లలో ఈ పథకానికి 60,000 కోట్లు ఖర్చు చేయనున్నారు. భారత వైమానిక దళానికి చెందిన 2 యుద్ధ విమానాలు ఇటీవల ఏ రాష్ట్రాల్లో కూలిపోయాయి? ఆప్షన్ ఏ మహారాష్ట్ర, ఆప్షన్ బి మధ్యప్రదేశ్, ఆప్షన్ సి అస్సాం, ఆప్షన్ డి జమ్మూ అండ్ కాశ్మీర్. దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి మధ్యప్రదేశ్. భారత వైమానిక దళానికి చెందిన 2 యుద్ధ విమానాలు సుఖోయ్ 30 మరియు మిరాజ్ 2000 మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని పహాడ్ఘర్ ప్రాంతంలో కూలిపోయాయి. ఈ ప్రమాదానికి గల కారణాలను తెలుసుకోవడానికి భారత వైమానిక దళం విచారణకు ఆదేశించింది. ఈ విమానాలు మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ ఎయిర్ బేస్ నుంచి టేకాఫ్ అయ్యాయి. గణతంత్ర దినోత్సవ ముగింపు వేడుకలను ఏ పేరుతో పిలుస్తారు? ఆప్షన్ ఏ బీటింగ్ రిట్రీట్ వేడుక, ఆప్షన్ బి అమరవీరుల దినోత్సవ వేడుక, ఆప్షన్ సి గార్డ్ ఆఫ్ హానర్ వేడుక, ఆప్షన్ డి విజయ్ దివస్ వేడుక. సరైన సమాధానం ఆప్షన్ ఏ బీటింగ్ రిట్రీట్ వేడుక. ఢిల్లీలోని విజయ్ చౌక్ లో జరిగే బీటింగ్ రిట్రీట్ వేడుకలతో భారతదేశ గణతంత్ర దినోత్సవ వేడుకలు ముగుస్తాయి. దీనిని బీటింగ్ ది రిట్రీట్ అని కూడా అంటారు. ఈ సంవత్సరం ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, స్టేట్ పోలీస్ మరియు సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ CAPF యొక్క మ్యూజిక్ బ్యాండ్లు 29 భారతీయ ట్యూన్లను ప్లే చేశాయి. ఆస్ట్రేలియన్ ఓపెన్ 2023 మహిళల సింగిల్స్ టైటిల్ విజేత ఎవరు? ఆప్షన్ ఏ అరీనా సబాలెంకా, ఆప్షన్ బి ఎలెనా రైబాకినా, ఆప్షన్ సి ఇగా స్వియాటెక్, ఆప్షన్ డి ఓన్స్ జబీర్. దీనికి సరైన సమాధానం ఆప్షన్ ఏ అరీనా సబలెంకా. బెలారస్ కి చెందిన అరీనా సబలెంకా ఆస్ట్రేలియన్ ఓపెన్ 2023లో మహిళల సింగిల్స్ టైటిల్ ను కైవసం చేసుకుని సింగిల్స్ కెరియర్లో ఒక్క గ్రాండ్ స్లామ్ కూడా లేని లోటును తీర్చుకుంది. ఈ విజయంతో అరీనా సబలెంకా ప్రపంచ ర్యాంకింగ్స్ లోనూ 2వ స్థానానికి చేరింది. సింధు జలాల ఒప్పందాన్ని సవరించాలని కోరుతూ పాకిస్తాన్ కు ఏ దేశం నోటీసులు జారీ చేసింది? ఆప్షన్ ఏ USA, ఆప్షన్ బి భారతదేశం, ఆప్షన్ సి రష్యా, ఆప్షన్ డి చైనా. దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి భారతదేశం.
1960 నాటి సింధు జలాల ఒప్పందం అమలుపై ఇస్లామాబాద్ ఆవశ్యకతను అనుసరించి దాని సవరణ కోసం భారతదేశం పాకిస్తాన్కు నోటీసులు జారీ చేసింది. సింధు జలాల కోసం సంబంధిత కమిషనర్ల ద్వారా నోటీసులు పంపారు. భారత్ మరియు పాకిస్తాన్ 9 ఏళ్ల చర్చల తర్వాత 1960లో ఒప్పందంపై సంతకం చేశాయి. ప్రపంచ బ్యాంకు కూడా ఈ ఒప్పందంపై సంతకం చేసింది. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అనేది ఏ కేంద్ర మంత్రిత్వ శాఖ కింద స్థాపించబడిన చట్టబద్ధమైన సంస్థ? ఆప్షన్ ఏ ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, ఆప్షన్ బి వాణిజ్యం మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ, ఆప్షన్ సి వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఆప్షన్ డి వ్యవసాయం మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ. దీనికి సరైన సమాధానం ఆప్షన్ ఏ ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అనేది ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ కింద స్థాపించబడిన చట్టబద్ధమైన సంస్థ. 2006లో స్థాపించిన ఈ సంస్థ దేశంలో ఆహార భద్రత, నియంత్రణ మరియు పర్యవేక్షణ ద్వారా ప్రజల ఆరోగ్యాన్ని రక్షిస్తుంది. ఇక ఈ రోజు ఫైనల్ క్వశ్చన్, 20 పాయింట్స్ ప్రోగ్రామ్ టీపీపీ ప్రోగ్రెస్ రిపోర్ట్ ను ఏ సంస్థ విడుదల చేసింది? ఆప్షన్ ఏ NITI ఆయోగ్, ఆప్షన్ బి జాతీయ గణాంక కార్యాలయం, ఆప్షన్ సి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆప్షన్ డి ఆర్థిక మంత్రిత్వ శాఖ. దీనికి సరైన సమాధానం చెప్పమంటారా? ఆప్షన్ బి జాతీయ గణాంక కార్యాలయం. నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ NSO తన తాజా 20 పాయింట్స్ ప్రోగ్రెస్ టీపీపీ ప్రోగ్రెస్ రిపోర్ట్లో విడుదల చేసిన డేటా ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరం మొదటి 6 నెలల్లో ప్రధాన్ మంత్రి గ్రామ్ సడక్ యోజన PMGSYలో కేవలం 9,753 కిలోమీటర్ల రోడ్లు మాత్రమే నిర్మించబడ్డాయి. సో ఇలా రోజుకి 10 ప్రశ్నల చొప్పున సాయంత్రం 7 గంటలకు చాలా క్లియర్గా అర్థమయ్యే విధంగా వే2 న్యూస్ మీకు అందిస్తుంది. సో తప్పకుండా మీ మొబైల్లో వే2 న్యూస్ యాప్ లేని వాళ్ళు ఇప్పుడే ఈ క్షణమే వే2 న్యూస్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి.